ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే కారపూస ఎలా చేసుకోవాలో, ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇలా చేసుకుంటే ఎంతో గుల్లగా టేస్టీగా చాలా బాగుంటాయి. ఎంతో గుల్లగా వచ్చి చూసారు అలాగా. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ముందుగా శనగపిండి, బయట దొరికే పిండి కానీ, మనం శనగపప్పు ఆడించుకున్న పిండి కానీ పప్పు ఆడించుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది పిండి. నేను పచ్చి శనగపప్పు ఆడించుకుని వేసుకున్నాను అనమాట. దీంతో కేజీ పిండి అనమాట. ఇది 1/2 కేజీ కొలత. ఇది దీంతో 2 పిండి వేసుకుని, దీంట్లో టేస్ట్ తగ్గ సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూను వాము పొడి వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. నెయ్యి కానీ, డాల్డా కానీ, నూనె కానీ మనకి ఏది అందుబాటులో ఉంటుంది, ఒక 2 స్పూన్లు బాగా వేడి చేసుకుని వేసుకుని ఒకసారి కలిపేసుకుని, మొత్తం కలిసేలాగా ఒకసారి చేతితో కలుపుకొని పిండి, అప్పుడు మనం గోరువెచ్చని నీళ్ళతో పిండిని ముద్ద చేసి పెట్టుకోవాలి. నేనైతే నూనె వేసాను అనమాట. 1 స్పూన్ నూనె, 1 స్పూన్ నెయ్యి వేసి వేడి చేసుకుని ఒకసారి కలిపేసుకుని, గోరువెచ్చని నీళ్ళతో పిండిని ముద్ద చేసి పెట్టుకోవాలి. చాలా నీళ్ళతో కూడా కలుపుకోవచ్చు, వెళ్దన్న పర్వాలేదు. గోరువెచ్చగా వేసుకుంటే గుల్లగా వస్తాయి అన్నమాట. నూనె వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకుని పిండి అంతా, అప్పుడు గోరువెచ్చని నీళ్ళు కొంచెం కొంచెంగా వేసుకుని ముద్ద చేసుకోవాలి. మరీ గట్టిగా కాకుండా మళ్ళీ పాల్చిగా కాకుండా ఉండాలి పిండి. సంక్రాంతి పిండి వంటల్లో కారపూస ఒకటి చేసుకున్నాను అనమాట మేము. ఇలా కొంచెం కొంచెం వేసుకుని నీళ్ళు కలుపుకోవాలి. శనగపిండిలో ఎక్కువ నీళ్ళు వేసేస్తే ఎక్కువ నీళ్ళు పడవన్నమాట, ముద్ద అయిపోద్ది ఎక్కువ. మనం ఎలా చేసుకుంటే అన్నీ చాలా టేస్టీగా బాగుంటుంది ఫ్రెండ్స్. మనకి 4 రోజులు దాకా నిల్వ ఉంటుంది కూడా. ఇది మన ఇంట్లో చేసుకున్నది. పిండి అంతా ఇలా ముద్ద చేసుకుని పక్కన పెట్టుకుని, మనం కారపూస వేసుకునేది అనమాట. ఇది చిన్నది ఇలా వేసుకున్న 2 నిమిషాలు ఉంచుకొని తిరగ వేసుకోవాలి. ఎక్కువసేపు ఉంచితే